ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 22 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. సముద్రము వంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. వ్యాఖ్యాన అంశం వాక్య స్నానం. వ్యాఖ్యాన అంశం వాక్య స్నానం. వ్యాఖ్యానం: మోషే దినాలలో యాజకులు తమ కాలు చేతులు కడుక్కోవడానికి గంగాళం ఒకటి మాత్రం ఉండేది. నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు చూడండి. సొలొమోను దినాలలో 10 గంగాళాలు చేయబడ్డాయి. వాటితో చేరిన ఈ సముద్రము అను తొట్టి కేవలం కొత్తది. అందులో స్నానం చేయు సౌకర్యం ఉంది. సరే, సామాను పెద్దది, అందులో జరిగే స్నానం కూడా పెద్దదే అవ్వాలి. యాజకుల శుద్ధి విస్తరించినప్పుడు సంతోషిద్దాం. కనుక చిన్న సంద్రంలో స్నానము చేసుకున్నంత వీలు వారికి కలిగింది. స్తోత్రం. ఇప్పుడైతేనో వాక్య స్నానము క్రీస్తు వారికి ఇవ్వబడింది. ఆ వాక్యము సత్యసాగరము అని పోల్చగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చూడండి. మరియు వాక్యానికి వచ్చిన వారు మునుపు క్రీస్తు రక్తంలో స్నానం చేసుకొని సిద్ధులు కావలసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు క్రీస్తు రక్తంలో మీ వస్త్రములను ఉదుకుకొని ఉన్నారా లేదా? అంతేకాదు, అలా రక్షింపబడిన వారు అనుదినము వచనము అను నీళ్ల వలన కడుక్కుంటూ రావాలి. ఇలాగా మీరు చేస్తున్నారా? మైల పడిన అనుభవం కూడదు సుమి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాజకులు కడుగుకునే ఈ తొట్టి క్రింది తట్టున ఎదుట రూపింపబడెను. దీని భావం ఏంటంటే, శుద్ధులైన వారే తప్ప అశుద్ధులు సేవ చేయరాదు అని. తొట్టి పెద్దది కావున శుద్ధి చిన్నది కాకూడదు. విశ్వాసి, ఈ వాక్కులు మీకు తెలుసునా? వీటిని అనుసరించి చక్కగా నడుచుకోండి. ప్రభువు మీకు తోడై ఉండును కాక. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.